మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆదేశాల మేరకు నేడు రామాయంపేట పట్టణంలోని 5వ వార్డులో గల శ్రీనగర్ కాలనీలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పైప్లైన్ పనులను ప్రారంభించారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. మీరు అడ్డం జరగండి. ఫ్లైఓవర్ వేస్తున్నా ఫస్ట్ అయితే రోడ్లు వేసినట్టు మరి చెప్పు. నీళ్ళు వస్తాయని ఇంటింటికి అందరికి వచ్చిన వాళ్ళు ఒక మా గల్లీలో వాళ్ళు తర్వాత సెక్షన్ సైడ్ కొంచెం వెంకట జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వికాస్ ఓకే ఓకే ఉన్నాను. స్థానిక శాసనసభ్యుడు, యువ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు రోహిత్ రావు గారి ఆదేశం మేరకు రామాయంపేట పట్టణంలోని అన్ని వార్డులలో ఎక్కడెక్కడైతే మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవో, ఎక్కడైతే పైప్ లైన్ లేవో అన్ని వార్డులలో అన్ని కాలనీలో కూడా మిషన్ భగీరథ లైన్ను 2-3 మాసాల్లో కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా మంజిరా స్కూల్ ప్రాంతంలో ఈ కాలనీలో 5వ వార్డులోని మంజిరా స్కూల్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ అన్ని గల్లీలలో అన్ని ఇండ్లకు కూడా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 15 రోజుల పాటు ఈ కాలనీలో పని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలోని అన్ని కాలనీల్లో అన్ని మెయిన్ రోడ్ల పొంటి కూడా ఎక్కడికైతే మిషన్ భగీరథ నీళ్ళు లేవో అక్కడ అందరికీ నీళ్ళు అందించడానికి 3 నెలల లోపల పూర్తి స్థాయిలో 2 కొత్తగా కట్టిన అమృత్ ట్యాంకులు ఎమ్మెల్యే గారు ఏవైతే శాంక్షన్ తీసుకొని శంకుస్థాపన చేసిండో ఆ ట్యాంకులు కూడా నెల లోపల కంప్లీట్ అవుతున్నాయి. అది కంప్లీట్ అయ్యే వరకు పట్టణంలోని అన్ని వార్డులలో అన్ని ప్రాంతాల్లో అన్ని ఇండ్లకు కూడా మిషన్ భగీరథ లైన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వేసే వరకు ప్రతి ఇంటికి సమృద్ధిగా నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ భూమి పూజ చేసుకొని కార్యక్రమాన్ని పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులోని సీసీ రోడ్లన్నీ కూడా వారం లోపల ఈ పైప్ లైన్ అయిపోగానే సీసీ రోడ్లు కూడా ప్రారంభించి 15 నెలల లోపల పూర్తి చేస్తామని తెలియజేస్తుంది.